హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెసరపప్పు మెంతికూర కూర వండుకుంటున్నాను అండి. పెసరపప్పు సగం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు మెంతికూర కట్ చేసి కడిగేసి వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాను. వేసుకుని మూత పెట్టేసుకుంటాను. పెసరపప్పు ఈ మెంతికూర చాలా బాగుంటుంది. అలాగే పక్క స్టవ్ మీద కళాయి పెట్టుకుని కొంచెం గుండె మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకుంటాను. కొంచెం ఆవాలు వేసుకుని అది కొద్దిగా వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, ఒక ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకున్నాను. చూసారా, మెంతికూర అలా ఉడికిపోతుంది. దాంట్లో కొద్దిగా దానికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకుని ఇవి వేసుకున్న పోపంతా కూడా కూరలో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి కలిపేసి మూత పెట్టుకుంటాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలా పోపంతా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇది ముద్దకూరలాగా ఉంటుంది, పొడికూరలాగా ఉండదు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.